అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మీడియాలో ఒక పర్సన్ ట్వీట్ గురించే మాట్లాడుతున్నారు. తను వచ్చేసి అంబటి రాయుడు అనమాట. యాక్చువల్లీ ఏమైంది అంటే అంబటి రాయుడు తన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాడు. ఏమనంటే ఫర్ ఐ విల్ మేక్ ద వరల్డ్ బ్లైండ్ అని. అంటే ఒక కన్ను మనం పొడిచారని మనం ఇంకొక కన్నును పొడుచుకుంటే ప్రపంచమే అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి పెట్టాడు అనమాట. సో దీనికి చాలామంది చాలా గట్టిగా రెస్పాన్సెస్ ఇస్తున్నారు. ఏమనంటే ఒకళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేసి మన ల్యాండ్లో సఫర్ చేస్తున్నా మనం సైలెంట్గా ఉండాలా, అండ్ అందుకే నీకు వరల్డ్ కప్లో ఛాన్స్ ఇవ్వలేదు. సో నీకు వరల్డ్ కప్లో ఛాన్స్ ఇవ్వకుండా కరెక్ట్ పని చేశారు. నీకు బీసీసీఐ బ్లైండ్ అయి చూపించింది. ఇది శాంతియుతంగా ఉండే జనరేషన్ కాదు. సో ఎన్ని సంవత్సరాలు మనం అటాక్స్ని ఫేస్ చేయాలి. సో నిజం నీ అసలైన నీ అసలు స్వరూపం ఈరోజు అర్థమవుతుందని ఇలా చాలా ట్వీట్స్ అయితే పెట్టారనమాట. తర్వాత రాయుడు మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టాడు ఇండియన్ ఆర్మీ గురించి. సో ఇండియన్ ఆర్మీని ప్రైజ్ చేస్తూ దాని కింద కూడా సో ఫస్ట్ ట్వీట్లో నువ్వు ఇండియన్ ఆర్మీ చేసే తప్పు శాంతియుతంగా ఉండాలని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇండియన్ ఆర్మీని ప్రైజ్ చేస్తున్నావు, పాత ట్వీట్ ముందు డిలీట్ చేయని చెప్పి కూడా క్వశ్చన్ చేశారనమాట. సో ఇక్కడ అందరికీ ఎందుకు కోపం వస్తుందంటే మన ఇండియా ఎన్నో అటాక్స్ని చూసింది ఇప్పుడు దాకా. సో మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా మన జోలికి వచ్చి మన ఇండియాలో చాలా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనం రెస్పాండ్ అవ్వకపోతే ఒక పర్సన్ వచ్చి పర్టికులర్గా మీ ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి చెప్పుకో అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడిన తర్వాత కూడా ఆ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యి మనం ఏంటో చూపించకపోతే ఆ ప్రైమ్ మినిస్టర్కి వాల్యూ లేనట్టే కదా. అండ్ అంతేకాదు ఈ సిచ్యువేషన్లో మనకి ఎన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా మనము మన గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన ఆర్మీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన గవర్నమెంట్ ఏ డెసిజన్ తీసుకున్నా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా మన సిటిజన్స్ కోసం, మన సిటిజన్ సేఫ్టీ కోసమే గవర్నమెంట్ ఆలోచించేది కాబట్టి. అండ్ ఇండియన్ ఆర్మీ అంత బోర్డర్లో ఉండి మన కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి శాంతి సందేశాలు ఇస్తుంటే జనాలకైతే కోపం వస్తుంది అనమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో వాళ్ళెందుకు ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఇంతే సీరియస్గా మీరు కొటేషన్స్ అప్పుడు ఎందుకు పెట్టలేదన్న క్వశ్చన్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇలాంటి పర్సన్స్ని అందరినీ తీసుకెళ్ళి ఏ పాకిస్తాన్లోనో బోర్డర్లోనో పెడితే వాళ్ళకి మన పెయిన్ అర్థమవుతుంది అనమాట. మనం ఎంతలాగా ఇన్ ఇయర్స్ సఫర్ అవుతూ వచ్చామో అన్నది. మనం ఎప్పుడు కూడా ఎవరితో వార్ కోరుకోలేదు. ఇండియా విల్ నెవర్ ఎవర్ వాంట్ ఏ వార్, బట్ ఇఫ్ ఎనీ వన్ స్టార్ట్ ఇట్ వీ విల్ ఎండ్ ఇట్. అంతే, అదే జరిగింది ఇప్పుడు దాకా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో మనం మన గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం అంతే. ఈ టైంలో కొటేషన్స్, కోట్స్ ఎవరికి రావు చెప్పండి, అందరికీ వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఏదైతే కొటేషన్ పెట్టాడో అది చాట్ జీపీటీలో కాపీ చేసి పెట్టాడని చెప్పి కూడా కింద చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట. సో ఈ టైంలో సో కాల్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు నిజంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మంచిగా ట్వీట్స్ పెట్టండి. లేదు మాకు అలాంటి మంచిగా పెట్టడం రాదు, ఇలాంటి ఓన్లీ పీస్ మేకింగ్ మాట్లాడదామంటే దయచేసి ఏం పెట్టకండి.